సార్ గుడ్ ఈవినింగ్. వైర్ రోప్ స్లింగ్ యొక్క ఎస్డబ్ల్యూఎల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మా కోసం వివరించండి సార్. ఎస్ డెఫినెట్లీ. ఇది వైర్ రోప్ స్లింగ్. దీన్ని మనం ఎస్డబ్ల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. సింపుల్ ఫార్ములా d²/8. యాక్చువల్లీ నార్మల్గా ఏంటంటే డయా స్క్వేర్ ఇంటూ 8. డయా ఇది ఎప్పుడు కూడా ఇంచులో ఉండాలి. డయా యాక్చువల్లీ ఇది 32 mm రోప్ అంటాం మనం. 32 mm గ్రోత్ కాబట్టి దీన్ని ఇంచులో క్యాలిక్యులేట్ చేస్తే ఇంచులో కన్వర్ట్ చేస్తే 32 వైర్ రోపు మనకి 1.26 ఇంచ్ వస్తుంది ఇంచులోకి వచ్చినప్పుడు. దీని ఏంటంటే 1.26 ఇంటూ స్క్వేర్ ఇంటూ 8 దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసేది అరౌండ్ 13 ton కెపాసిటీ ఎస్డబ్ల్యూఎల్ వస్తుంది. అంటే 12.7 అప్రాక్స్ వస్తుంది. సో 13 ton. ఇది వెర్టికల్ గా లిఫ్ట్ చేసినప్పుడు ఈ రోపు ఎస్డబ్ల్యూఎల్ వచ్చి 13 ton కెపాసిటీ కింద తీసుకోవచ్చు. అందులోనే దీన్ని మేజర్ క్యాలిక్యులేషన్ చేయాలంటే యాజ్ పర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కానీ ASME కానీ చేయాలంటే దీంట్లో మెయిన్ MBL మినిమం బ్రేకింగ్ లోడు, అట్లాగే దీని రోప్ కన్స్ట్రక్షన్ బట్టి దీని కాలిక్యులేషన్ కూడా ఉంటుంది. అది మనం మీకు ఒక లాంగ్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. ప్రజెంట్ ఇది వచ్చి ఎస్డబ్ల్యూఎల్ గురించి ఇది.